ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. భారత్లో ఇక రానున్న రోజుల్లో ప్లాస్టిక్ నోట్లు, ఇప్పుడు మనం వాడబడుతున్న ఏదైతే 10, 20, 100, 200, 500 నోట్లు ఇవన్నీ ఉన్నాయో, ఈ పేపర్ నోట్ల స్థానంలో ఇక ప్లాస్టిక్ నోట్లు రాజ్యం ఏలనున్నాయి. అవును, మీరు వింటున్నది నిజం అక్షరాల. ఆర్బీఐ ఈ మేరకు కసరత్తు ప్రారంభిస్తోంది. వాస్తవానికి ఇది ఈ ప్లాస్టిక్ నోట్ల వ్యవహారం అనేది ఇప్పుడు తాజాగా మోదీజీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే కాదు. 2012లోనే అప్పటి యూపీఐ ప్రభుత్వము ఈ పేపర్ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నాలు చేసింది. కానీ కొన్ని చీకటి శక్తుల ఒత్తిళ్ల మేరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. అయితే ప్లాస్టిక్ నోట్లే ఎందుకు అని అడగవచ్చు. ప్లాస్టిక్ నోట్లు అంటే పూర్తిగా ఇవేమీ ప్లాస్టిక్ నోట్లు కాదు. దీని స్థానంలో పాలిమర్ మరియు ప్లాస్టిక్ పాలిమర్ లింకు కలిగిన కొన్ని లైట్ వెయిట్, అదేవిధంగా పేపర్ మరియు ప్లాస్టిక్ మిళితంగా వచ్చినటువంటి నోట్లు. ఇవి అచ్చం ఏదైతే ఇప్పుడు మనం వాడుతున్న నోట్లలాగానే ఉంటాయి, కానీ అంత సామాన్యంగా చినగవు. దాదాపుగా ఈ నోటు ఏదైతే 10, 20 నోటు మన మధ్య చేతుల మధ్య ఎక్కువ చేతులు మారి తొందరగా చినిగిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇది ఆ 10, 20 రూపాయల నోట్లకు కనీసం 5 రెట్లు ఎక్కువగా మన్నిక కలిగి ఉంటాయి. దీంతో ప్రింటింగ్ కాస్టు తగ్గే అవకాశం ఉందని ఆర్బీఐ భావిస్తోంది. ఎందుకంటే తాజా లెక్కల ప్రకారంగా 2024లో కేవలం ప్రింటింగ్ కాస్టే ఫైనాన్షియర్ 24లో దాదాపు 5,104 కోట్ల రూపాయల ప్రింటింగ్ ఖర్చు కాగా, అది మళ్ళీ ఫైనాన్షియర్ 2025 వచ్చేసరికి 6,372 కోట్లకు పెరిగిపోయింది. అంటే దాదాపు ఒక సంవత్సరానికి 1,271 కోట్ల ఖర్చు పెరిగిపోయింది. ఏదైతే ఈ 10, 20, 100, 50 ఈ రూపాయలు ఎక్కువగా చెలామణిలో ఉండడం, ఊకే చేతులు మారడం మూలంగా త్వరగా పాడై మురికి అవడం కావచ్చు, చినిగిపోవడం కావచ్చు, లేదా చేతులు ఊకే మారడం వల్ల పదను చేరి అంటే తేమ శాతానికి గురై కూడా అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు దీన్ని దృష్టిలో ఉంచుకొని తన ప్రింటింగ్ కాస్ట్ను తగ్గించుకోవడానికి ఆర్బీఐ వాటి స్థానంలో పాలిమర్ అండ్ ప్లాస్టిక్ మరియు పేపర్ మిళితంగా కలిగిన ఈ నోట్లను తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదేవిధంగా వీటి యొక్క దీంతో పాటు వీటి ప్రింట్ చేయడం వల్ల కూడా ప్రభుత్వానికి ఇటు ఖర్చు తగ్గిపోవడమే కాకుండా నకిలీ నోట్ల బెడద కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ పాలిమర్ నోట్లను కనుక, ఈ ప్లాస్టిక్ నోట్లను కనుక చూస్తున్నట్లయితే వీటిపై ఎక్కువ శాతంగా నమూనాలు ఉంచడము, అదేవిధంగా వాటి యొక్క ఎక్కువ కాలం మన్నడమే కాకుండా నీళ్లు, చెమట, మురికి పడినా కూడా ఇవి పాడవవు. అదేవిధంగా సెక్యూరిటీ ఫీచర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ట్రాన్స్పరెంట్ విండోస్, హోలోగ్రామ్స్, మైక్రో ఆప్టిక్ ఇంక్ లాంటివి ఇందులో జాగ్రత్తగా పెట్టచ్చు. నకిలీ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. అదేవిధంగా లాంగ్ టర్మ్లో కూడా ఖర్చు తక్కువ అవడం మూలంగా త్వరగా పాడవకపోవడం వల్ల కొత్త నోట్లు తక్కువ ప్రింట్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇప్పుడున్న ఏటీఎం వ్యవస్థ కూడా ఈ నోట్లను తీసుకొని అంటే చలామణి వాటిని హ్యాండిల్ చేయగలిగే స్థితిలోనే ఇప్పుడు ఉన్న మన ఏటీఎం మిషన్లు కూడా ఉన్నాయి. అలాంటి సమస్య కూడా లేదని ఆర్బీఐ భావిస్తోంది. అదేవిధంగా పాయింట్ ప్రాజెక్ట్లో త్వరలో ఆర్బీఐ బోర్డు మీటింగ్లు పాట్నా, ముంబైలో జరిగాయి. అందులో పాలిమర్ నోట్ల గురించి చర్చించడం జరిగింది. ముందుగా 10, 20 నోట్లు తక్కువ విలువ ఉన్న నోట్లు త్వరగా పాడవుతాయి కాబట్టి వాటితో టెస్ట్ చేసి
ముందుగా చెలామణిలోకి తీసుకువచ్చి తదనంతర కాలంలో 1 by 1గా 50, 100, 200, 500 నోట్లను తీసుకువచ్చే ఆలోచనలో అక్కడ ఉన్నట్లుగా RBI యొక్క ఉన్నతాధికారులు ముంబైలో నిర్వహించిన సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఇదేమి కొత్తగా ఈ 2026లోనే తీసుకొచ్చిన ఆలోచన ఏమీ కాదు. ఇదివరకే 2012లోనే యూపీఏ ప్రభుత్వం అప్పుడు దాదాపు 5 నగరాల్లో 10 పాలిమర్ నోట్లతో ఫీల్డ్ ట్రయల్కి అప్రూవల్ చేసింది, కానీ తర్వాత అది అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా మనం కనుక ఈ పాలిమర్ నోట్లను కనుక చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కేవలము భారతే ఈ కొత్త ప్రయోగం ఏమి చేయడం లేదు. అదేవిధంగా యూకేలో, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, సింగపూర్ లాంటి దాదాపు 30 దేశాలు పాలిమర్ నోట్లు ఇప్పటికే వాడుతున్నాయి. ఆస్ట్రేలియాలోనైతే దాదాపు 1988లోనే ఈ యొక్క పాలిమర్ నోట్లను ప్రింటింగ్ చేయడం మొదలుపెట్టింది. మళ్ళా సామాన్యుడికి కూడా దీని యొక్క తేడా కూడా అర్థం కాదు, ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో ఉంటుంది. చూడడానికి నోటు మధ్యలో ట్రాన్స్పరెంట్ విండో ఉంటుంది, ముట్టుకుంటే కాస్త జారిపోయినట్టు మైనం పూసినట్లుగా ఉంటుంది. మడిస్తే పేపర్ నోట్ లాగానే మడిచి పెట్టవచ్చు, కానీ త్వరగా చినిగిపోకుండా చాలా కాలం మన్నికగా ఉంటుంది. నీళ్ళలో ఒకవేళ తడిచినా కూడా పాడవ్వని విధంగా ఆరబెడితే మళ్ళీ వాడుకునే విధంగా ఈ యొక్క నోట్లు సామాన్యుల దృష్టిలో కూడా ఈజీగా ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా RBI యొక్క ఈ ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా అది ఎప్పుడు తీసుకువస్తుంది, ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తుంది అన్నది ఇంకా తేదీ ఖరారు కాలేదు. తేదీ ఖరారు కావడమే ఆలస్యము. RBI మన భారతదేశంలో కూడా ప్లాస్టిక్ పాలిమర్ నోట్లను తీసుకురావడం అవకాశాలు 100కి 100 పాళ్ళు ఉన్నాయి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జనం గొంతును ప్రతి ఒక్కరికి పరిచయం చేయండి.